సో వెల్కమ్ టు కవిన్ ఎడ్యుకేషన్స్. నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 1600 నుంచి 1857 దాకా కంపెనీ పాలన అనమాట. ఆ కంపెనీ పాలన ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు వచ్చేసి దాని తర్వాత ఎవరి పాలన? రాణి పాలన. సో 1857 రివోల్ట్ జరుగుతుంది. 1857 రివోల్ట్ తర్వాత రాణి పాలనలోకి వచ్చేస్తుంది అనమాట. సో వెంటనే 1858లో ఒక చట్టం చేసేస్తుంది. సో 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ రాజు లేదా రాణి పాలన స్టార్ట్ అవుతుంది. 1858 నవంబర్ 1న నేరుగా ఒక అధికార ప్రకటన ఇస్తుంది అనమాట. దాని తర్వాత చేసిన చట్టాన్ని ప్రభుత్వ చట్టాలు లేదా కౌన్సిల్ చట్టాలు అంటారు అనమాట. సో 3 కౌన్సిల్ చట్టాలు ఉంటాయి, 2 కౌన్సిల్ చట్టాలు ఉంటాయి. 1862 కౌన్సిల్ చట్టం ఒకటి, నెక్స్ట్ వచ్చేసి 1892 కౌన్సిల్ చట్టం ఒకటి అనమాట. 1861 కౌన్సిల్ చట్టం, 1892 కౌన్సిల్ చట్టం అనమాట. నెక్స్ట్ వచ్చేసి 1909 చట్టం ఒకటి, 1919 చట్టం ఒకటి, 1935 చట్టం ఒకటి, 1947 చట్టం ఒకటి అనమాట. ఇవి వరుసగా చట్టాలు వస్తాయి అనమాట. రైట్. ఇప్పుడు ఏంటంటే, సో దీంట్లో ముఖ్యమైన పాయింట్స్ ఏమేంటి? 1858 చట్టంలో ఫస్ట్ ఏంటంటే, నేను ఫస్ట్ ఏం చెప్తున్నాను, WBC ఏమేంటి? వారన్ హేస్టింగ్ బెంటిక్ క్యానీ ఫస్ట్ వైస్రాయ్. ఎప్పుడు వస్తాడు? 1858లో వస్తాడు. సో అప్పటి వరకు ఉన్న గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే పోస్ట్ ని తీసేస్తారు. దాని బదులు వైస్రాయ్ అనే పోస్ట్ ని క్రియేట్ చేస్తారు. ఫస్ట్ వైస్రాయ్ చార్లెస్ క్యానీ, ఓకేనా. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటిక్ అనమాట. సో వైస్రాయ్ వచ్చేసి బ్రిటిష్ రాణి యొక్క మొట్టమొదటి ప్రతిష్ఠిత ప్రతినిధి వైస్రాయ్ అనమాట. నెక్స్ట్ 1773లో ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ద్వంద్వ పాలన ఉంటుంది కదా, పిట్స్ ఇండియా యాక్ట్ లో 1784లో చేస్తారు కదా. పిట్స్ ఇండియా యాక్ట్ లో డయార్కీ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు కదా. ఆ డయార్కీ సిస్టమ్ ఇక్కడ రద్దు అయిపోతుంది అనమాట. సో ద్వంద్వ పాలన రద్దు అయిపోయి అన్ని వైస్రాయ్ చేతికి వస్తాయి అనమాట. సో వైస్రాయ్ రాజా ప్రతినిధిగా ఉంటాడు అనమాట. సో 5 years కాలం నియమిస్తారు. సహాయ కార్యనిర్వహణ మండలి ఉంటుంది. నెక్స్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని ఒక నిర్ణయిస్తారు, ఒక కొత్త పదవి సృష్టిస్తారు అనమాట. ఇది బ్రిటిష్ క్యాబినెట్ ఉంటుంది కదా, బ్రిటిష్ క్యాబినెట్ లో ఒక మెంబర్ కి అప్పగిస్తారు అనమాట సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేది. సో అతనికి హెల్ప్ చేయడానికి ఒక 15 members సలహాదారు సభ్యులను కూడా ఏర్పాటు చేస్తారు అనమాట. సో ఇవన్నీ జరుగుతాయి. వీటితో కాకుండా కొన్ని సోషల్ చేంజెస్ కూడా జరుగుతాయి, మిలిటరీ చేంజెస్, సోషల్ చేంజెస్. రాని ప్రకటన ఏం చేస్తుందంటే, ఇంకా మేము సోషల్ గా ఏమి ఇంటర్ఫీర్ కాము, వాళ్ళ మత విధానాల్లో వీటిలో ఇంటర్ఫీర్ కాము అని చెప్పుద్ది అనమాట. ప్రిన్సిపల్ స్టేట్ ని బాగా చూస్తామని చెప్పుద్ది అనమాట. నెక్స్ట్ మిలిటరీ పరంగా బ్రిటిష్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళ రేషియోని పెంచేస్తారనమాట. అంటే అస్సాంలో వాటిలో మన ఇండియన్స్ ని తీసేసి బ్రిటిష్ వాళ్ళని ఎక్కువ రిక్రూట్ చేస్తారనమాట. అది పాలిటిక్స్ సంబంధించింది కాబట్టి ఇక్కడ అంత మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ వైస్రాయ్ అనేవాడు 2 హోదా, గవర్నర్ జనరల్ గాను వైస్రాయ్ గాను 2 హోదాలో అనుభవిస్తాడు అనమాట. సో వైస్రాయ్ ఎప్పుడు ఉంటాడు అనమాట, బ్రిటిష్ రాజుకి ప్రతినిధిగా ఉంటే వాడిని వైస్రాయ్ అంటారు. అదే పరిపాలన చేస్తుంటే గవర్నర్ జనరల్. జస్ట్ నార్మల్ పాయింట్, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ 1858 తర్వాత 2 కౌన్సిల్ చట్టాలు వస్తాయి అనమాట. 1861 కౌన్సిల్ చట్టం, 1892 కౌన్సిల్ చట్టం అనమాట. సో 1861 కౌన్సిల్ చట్టం నుంచే భారతీయులకి క్రమేణా ప్రాతినిధ్యం వహించడం స్టార్ట్ చేస్తారనమాట. చూడండి, వీటిని కౌన్సిల్ చట్టాలు అంటారు. సో పాలనా సంస్కరణలు ప్రవేశపెట్టడానికి భారతీయుల సహకారాన్ని పొందడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనేక చట్టాలు చేసింది. వీటిని కౌన్సిల్ చట్టాలు అంటారు. సో శాసన నిర్మాణ ప్రక్రియలో ప్రాతినిధ్యం ఇస్తారు. వైస్రాయ్కి భారతీయులు అనధికార సభ్యులుగా, అనఫిషియల్ సభ్యులుగా కొంతమందిని ఎంటర్ చేపిస్తారనమాట. ఈ నామినేట్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉంటారన్నమాట, బెనారస్ రాజు, పాటియాలా మహారాజు మరియు శ్రీ దినకర్ ఉంటాడు అన్నమాట. నెక్స్ట్ అంతకుముందు తీసేస్తారు కదా, మద్రాస్ బాంబే ప్రెసిడెన్సీలు ఉంటాయి కదా, వాటన్నిటిని తీసేసి బెంగాల్ ప్రెసిడెన్సీకి సబార్డినేట్ చేస్తారు అన్నమాట. 1773లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ క్రియేట్ చేస్తారు కదా, ఇదేనమాట. సో మళ్ళీ అది పునరుద్ధరీకరణ అనమాట, అంటే డీసెంట్రలైజేషన్ స్టార్ట్ చేస్తారు, వికేంద్రీకరణ ప్రక్రియ స్టార్ట్ చేస్తారు అన్నమాట. సో అప్పుడైతే ఏం చేశారు, అన్ని తీసేసి మధ్యలో గవర్నర్ బెంగాల్కే ఇచ్చేసారు అనమాట. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకే ఇచ్చేస్తారు పవర్స్ అంతే. నెక్స్ట్ సో నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే, దీంట్లో 3 పాయింట్లు ఇంపార్టెంట్. 3 పాయింట్లు నేను BOP అని గుర్తుపెట్టుకుంటాను. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనుకోండి, ఏదైనా అనుకోండి మీరు. BOP బడ్జెట్, ఆర్డినెన్స్, పోర్ట్ఫోలియో. సో 1860లో బడ్జెట్ ప్రవేశపెడతారు అనమాట. నెక్స్ట్ ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం
శాసన కౌన్సిల్ సమ్మతి లేకుండా ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం వైస్రాయ్ కల్పిస్తారు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పోర్ట్ఫోలియో సిస్టమ్ ఏంటిది? మంత్రిత్వ శాఖలు కేటాయించడం. అంటే ఒకరికి హోమ్ మినిస్టర్ ఇవ్వడం, ఒకరికి ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వడం, అట్లాంటి సిస్టమ్ అంతా ఈ చట్టం ద్వారా చేస్తారు. 1861 కౌన్సిల్ చట్టం ద్వారా BOP బడ్జెట్ ప్రవేశపెడతారు 1860లో. నెక్స్ట్ ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాన్ని వైస్రాయ్ కల్పిస్తారు. నెక్స్ట్ పోర్ట్ఫోలియో సిస్టమ్ ని ప్రవేశపెడతారు. సో మన నెక్స్ట్ యాక్ట్ వచ్చేసి 1892 యాక్ట్ అనమాట. సో నెక్స్ట్ 1885లో కాంగ్రెస్ ఫామ్ అవుద్ది. ఈ కాంగ్రెస్ INC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ ఫామ్ చేయడానికి స్టార్ట్ చేసేది ఎవరు? ఏవో హ్యూమ్ అనే అతను స్టార్ట్ చేస్తారు అనమాట. సో ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ప్రతిసారి కామన్ పాయింట్స్ ఉంటాయి కొన్ని. అనధికార సభ్యుల్ని పెంచుతారు. నెక్స్ట్ అందరికీ రిజర్వేషన్లు అందరు భాగస్వామ్యం అంటే చూస్తారు. చూడండి, కేంద్ర శాసనసభలో అనధికార సభ్యులను 16 మంది పెంచారన్నమాట. రాష్ట్ర శాసనసభ్యులు 20 మంది పెంచేశారు. మొట్టమొదటిసారిగా పరోక్ష ఎన్నికల భావన వచ్చింది 1892లో. సో కేంద్ర శాసన మండలికి సభ్యులైన ప్రముఖులు ఆ కాలంలో ఫస్ట్లో గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా, వీళ్ళందరూ ఎవరు? మితవాదులు అనమాట. ఎవరు? 1885 INCలో కాంగ్రెస్ ఫామ్ అయింది కదా, దాంట్లో అతివాదులు మితవాదులు ఉంటారనమాట. సో దీంట్లో మితవాదులు అనమాట వీళ్ళంతా. నెక్స్ట్ శాసన మండలి అధికారులను విస్తృతం చేస్తారు. ఈ 3 పాయింట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఏమేం చేస్తారు? బడ్జెట్ ని చర్చించుకోవచ్చు అనమాట ఇక్కడ. సో బడ్జెట్ అందరు కలిపి మనం ఇప్పుడు చర్చించుకున్నట్టు అప్పుడు చర్చించుకోవచ్చు. నెక్స్ట్ ప్రయోజనాల దృష్ట్యా శాసనసభల్లో ప్రభుత్వాన్ని ఉద్దేశించి క్వశ్చన్స్ వేయచ్చు అనమాట. ప్రశ్నలు సంధించే అధికారం ఉంటుంది అన్నమాట శాసనసభ సభ్యులకి. అయితే ఈ క్వశ్చన్స్ వేయడానికి గవర్నర్ జనరల్ ముందస్తు అనుమతి తీసుకోవాలన్నమాట. అతని ముందస్తు అనుమతి లేకుండా క్వశ్చన్స్ వేయలేరు. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. నెక్స్ట్ చట్టం ఏంటంటే 1909 మింటో మోర్లీ చట్టం అనమాట. ఈ చట్టము ఇంపార్టెంట్. సో మింటో మోర్లీ చట్టం అని ఎందుకన్నారు అసలుకి? అప్పుడు భారత రాజ్య కార్యదర్శి మార్లే, వైస్రాయ్, మింటో ఇద్దరు కలిసి చేశారన్నమాట. ఇక్కడ ఏమొచ్చిందంటే మార్లే వచ్చేసి సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఇక్కడ మింటో వచ్చేసి వైస్రాయ్. అంటే ఫస్ట్ అతను సెక్రటరీ ఆఫ్ స్టేట్, సెకండ్ అతను వైస్రాయ్. అదే మొంటెగ్యూ జేమ్స్ ఫోర్లో వచ్చేసి ఫస్ట్ అతను వైస్రాయ్, సెకండ్ అతను సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు కాలంలో ఎవరు వైస్రాయ్, ఎవరు సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంతే. సో వీళ్ళిద్దరు కలిపి చేశారు కాబట్టి దీన్ని ముంటే మోర్లే లేదా మింటో మోర్లే లేదా మోర్లే మింటో రిఫార్మ్స్ అంటారు అనమాట. 1909 కౌన్సిల్ యాక్ట్ ని మింటో మోర్లే రిఫార్మ్స్ అంటారు అనమాట. సో ఈ చట్టంలో ముఖ్య అంశాలు ఏమిటి? సేమ్ యాజ్ యూజువల్ చెప్పాను కదా ఇందాక, వైస్రాయ్ కార్యనిర్వాహక కౌన్సిల్లో సభ్యుల్ని పెంచుతారు. 10 to 16 చేశారు. 16 నుంచి 60 చేశారు అనమాట. సో నెక్స్ట్ మద్రాసు, బెంగాలు, యునైటెడ్ ప్రొవిన్స్, బీహార్ రాష్ట్ర శాసనమండలి సభ్యత్వాన్ని 50కి పెంచుతారు అనమాట. పంజాబ్, అస్సాంలో 30 పెంచుతారు అనమాట. సో పెంచుకుంటా వస్తూ ఉంటారు అనమాట. మొదటిసారి వైస్రాయ్ యొక్క కార్యనిర్వహణ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మొట్టమొదటిసారి భారతీయులకు ప్రాతినిధ్యం కలిగిస్తారన్నమాట మింటో మోర్లీ రిఫార్మ్స్ లో సందర్భంగా. ఆ విధంగా సభ్యత్వాన్ని పొందిన భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సింహ. నెక్స్ట్ ఏంటంటే గవర్నర్ జనరల్లో శాసనమండలి 4 రకాల సభ్యులు ఉంటారు. నామినేటెడ్ అధికార, నామినేటెడ్ అనధికార. అధికార అంటే అఫిషియల్, అనధికార అంటే అనఫిషియల్. హోదా రీత్యా అంటే ఎక్సెప్షనల్ సభ్యులు అనమాట. నెక్స్ట్ ఎన్నికైన సభ్యులు. నార్మల్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, మింటో మోర్లీ రిఫార్మ్స్ అనగానే గుర్తుకొచ్చేది కమ్యూనల్ రిప్రజెంటేషన్. ఏంది? కమ్యూనల్ రిప్రజెంటేషన్. కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటే ఏంది? సో ఇప్పుడు ఒక ఏరియాలో ఒక ముస్లిం ఉన్నాడు అనమాట. ముస్లిం ఉంటే ముస్లిమ్స్ కి కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఇస్తారు ఇక్కడ. అంటే ఒక ఏరియాలో ముస్లిం నిలబడితే అతన్ని ఎన్నుకునే హక్కు ఓన్లీ ముస్లిమ్స్ కే ఉంటుంది, ఎవరికి ఉండదు. అంటే హిందూస్కి ఉండదు, క్రిస్టియన్స్కి ఉండదు, అక్కడ ఆంగ్లో ఇండియన్స్కి ఉండదు, సిఖ్స్కి ఉండదు, ఎవరికి ఉండదు అనమాట. అది కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనమాట. సో దీనిదే ఇది బేస్ అవుతుంది అనమాట. సో మింటో మోర్లీ రిఫార్మ్స్ ఇచ్చిన కమ్యూనల్ రిప్రజెంటేషనే దేశ విభజనకి బేస్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ది రీజన్, మెయిన్ రీజన్ అనమాట.
మహమ్మదీయులకు వ్యాపార సంఘాలకు ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించారు. దీని ప్రకారం మహమ్మదీయుల వచ్చే ఎన్నుకునే వీలు కల్పించబడింది. దీన్నే కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటారన్నమాట. ఇందుకోసం ప్రత్యేక మతపరమైన నియోజక గణాలు ఏర్పాటు చేశారు. ఇది కమ్యూనల్ రిప్రజెంటేషన్. దీని ప్రత్యేకమైన మతపరమైన. నెక్స్ట్ ఏంటంటే అందుకనే లార్డ్ మింటోని ఇది ఇంపార్టెంట్ అనమాట. ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్, మత నియోజక గణాల పితామహుడు అంటారు. ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఎవరు? లార్డ్ మింటో. సో డిఫరెంట్ క్యాండిడేట్స్ కంటే ప్రెసిడెన్సీ, కార్పొరేషన్స్ కి, యూనివర్సిటీస్ కి, భూస్వామ్యానికి, వ్యాపార సంస్థలు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తారు అన్నమాట. సో అనుబంధ ప్రశ్నలు అడగచ్చు. 1892లో ఏంది బడ్జెట్ ప్రవేశపెట్టచ్చు, బడ్జెట్ లో డిస్కస్ చేయొచ్చు. తర్వాత ఏంది క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. అది ఎవరు? గవర్నర్ జనరల్ యొక్క ముందస్తు పర్మిషన్ తీసుకుని అడగచ్చు అనమాట క్వశ్చన్స్. సో దీంట్లో ఏం చేస్తారు? 1909లో కేంద్ర రాష్ట్ర శాసన మండలిలో సైనిక దౌత్య మతపరమైన విషయాల మినహా ఏ అంశాలపైన అనుబంధ ప్రశ్నలు అంటే క్వశ్చన్స్, సబ్ క్వశ్చన్స్ వేసే అధికారాన్ని ఇచ్చేస్తారు అన్నమాట. సో కేంద్ర రాష్ట్ర శాసన మండలిలో పోటీ చేయు అభ్యర్థులకి ఖచ్చితమైన అర్హతలను ప్రవేశపెడతారు అన్నమాట. సో దీని నుంచి కొటేషన్స్ అనమాట. అంటే ఎవరెవరు ఏమన్నారు, ఇది హిందువులకి ముస్లింకి చిచ్చు పెట్టిందని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ అంటారు. ముస్లిం మధ్య వేర్పాటు ఇది ఏర్పాటు అనబడింది. వేర్పాటు బీజాలు నాటింది అనమాట. అంటే వేరు చేసే బీజాలు నాటింది అనేసి జవహర్లాల్ నెహ్రూ అంటారు. ఇది కొంతమంది ఏం చేస్తారంటే ఒక సెంటెన్స్ ఉంటుంది అనమాట. షాడో రాదర్ దాన్ సబ్స్టెన్స్, అంటే ఓన్లీ నీడలాగా ఉంటుంది. అంటే చంద్రుడు ఉండడు, చంద్రుడి నీడతో ఏం చేసుకుంటాం? చంద్రుడే లేకపోతే అట్లా అంటుంది. చంద్రకాంతి. సో అసలైన స్వరూపానికి బదులు కేవలం నీడ ఆకారాన్ని మాత్రమే అందించాయని చంద్రకాంతితో పోలుస్తారు అనమాట. రైట్. సో నీడ ఆకారమే, అంటే ఏమీ లేకుండా జస్ట్ నీడలా ఉంటుంది అనమాట. అలాంటి ఆకారాన్ని ఇచ్చింది. ఇప్పుడు మనిషి ఉండగానే మనిషి నీడ ఎందుకు? మనకు అక్కర్లేదు కదా. సో అలాంటిది అని చెప్పేసి జస్ట్ దీన్ని 1909 మింటో మోర్లీ రిఫార్మ్స్ యాక్ట్ అని అంటారు అన్నమాట. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం? 1999 యాక్ట్కి వెళ్తాం. దాని తర్వాత కొన్ని సీక్వెన్స్లు వస్తాయి. ఆ సీక్వెన్స్లు ఏమేంటి? సైమన్ కమిషన్ అవన్నీ వస్తాయి అన్నమాట. సైమన్ కమిషన్, నెక్స్ట్ బ్రిటన్ హుడ్ ఏమంటాడు, నెక్స్ట్ వచ్చేసి 1927లో జరిగిన కొన్ని సంఘటనలు, నెక్స్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 1919 మొంటెగ్యూ చేమ్స్ఫోర్డ్. మొంటెగ్యూ చేమ్స్ఫోర్డ్ ఎందుకంటారు? సేమ్ మింటో మోర్లీ లాగానే ఒక సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఇంకొకరు వైస్రాయ్ అన్నమాట. అందుకని చెప్పేసి మొంటెగ్యూ చేమ్స్ఫోర్డ్ యాక్ట్ అని పేరు వచ్చింది. నెక్స్ట్ 1970లో ఏం చేస్తారంటే ఆగస్టు ప్రకటన చేస్తారు. దాని ముందు ఏమొచ్చుద్ది? వరల్డ్ వార్ వచ్చుద్ది అనమాట. వరల్డ్ వార్ వచ్చినప్పుడు గవర్నమెంట్ మన వాళ్ళు హెల్ప్ చేస్తారన్నమాట. హెల్ప్ చేస్తే మన వాళ్ళు ఇంకా ఆశిస్తారన్నమాట, ఏదైనా ప్రకటన చేస్తారేమో అని చెప్పేసి. సో వాళ్ళు ఆగస్టు ప్రకటన చేసి, ఆగస్టు ప్రకటన ఏమిటి? రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, అంటే బాధ్యతాయుత ప్రభుత్వాన్ని తీసుకొస్తాము అని చెప్తారన్నమాట. సో ఆ బాధ్యతాయుత ప్రభుత్వానికి చేయడానికి 1919 రిఫార్మ్స్ చేస్తారన్నమాట. రైట్. దీంట్లో ఏం చేస్తారు? రాజ్యకార్యదర్శి అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆదాయం భారత్ అంతకుముందు ఏంటంటే భారత్ నుంచే తీసుకెళ్లి కట్టేసేవాళ్ళు అనమాట. సో కాకుండా బ్రిటిష్ నిధి నుంచి చెల్లిస్తారు అనమాట. సో దీంట్లో మొత్తం 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. బీఈడి, ఓకేనా, బైకామరలిజం, డయార్కీ. ఈ రెండింటికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు కన్ఫ్యూజన్ పెట్టుకోకండి. డయార్కీ అంటే ద్వంద్వ పాలన, ఓకేనా. డయార్కీ అంటే కొన్ని సబ్జెక్ట్స్, అంటే ఇప్పుడు అగ్రికల్చర్ సబ్జెక్ట్ అనుకో, ట్యాక్స్ సిస్టమ్ సబ్జెక్ట్ అనుకో, సెన్సస్ సబ్జెక్ట్ అనుకో, కొన్ని సబ్జెక్ట్స్ గా డివైడ్ చేస్తారనమాట. ఆ డివైడ్ చేసి ఒకరికేమో కొన్ని సబ్జెక్ట్స్ ఇస్తారు, ఇంకొకరికి అసెస్తారు. డయార్కీ అంటే ద్వంద్వ విభజన, అంతే, ద్వంద్వ విభజన. ఇప్పుడు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉన్నాయి కదా, వాటిలో పొలిటికల్ కొరికిస్తారు, ట్రేడ్ కొరికిస్తారు అనమాట. అది కూడా డయార్కీ సిస్టమ్ అనమాట. అదనమాట డయార్కీ సిస్టమ్. ఇక్కడ డయార్కీ సిస్టమ్ రాష్ట్రాల్లో ఇంట్రడ్యూస్ చేస్తారు అన్నమాట. అది ఇంపార్టెంట్. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు? దేశంలోన, రాష్ట్రాల్లోన. సో రాష్ట్రాల్లో ఇంట్రడ్యూస్ చేస్తారు.
సో సబ్జెక్టులు విడదీస్తారు, రిజర్వ్ సబ్జెక్ట్, ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్. ఈ రిజర్వ్ సబ్జెక్ట్స్ గవర్నర్ జనరల్ చేతిలోనే ఉంటాయి అనమాట, అంటే వైస్రాయ్ చేతిలో ఉంటాయి. ఈ వైస్రాయ్ బ్రిటిష్ కౌన్సిల్ సహాయంతో అతను నిర్వహిస్తాడు అనమాట. వైస్రాయ్ కాదు, మన రాష్ట్రాల గవర్నర్లు ఉంటారు కదా, రాష్ట్రాల గవర్నర్ల చేతిలో ఉంటాయి అనమాట. అతను ఏం చేస్తారంటే బ్రిటిష్ కౌన్సిల్ సహాయంతో పరిపాలన నిర్వహిస్తారు అనమాట. సో ట్రాన్స్ఫర్ అంటే మనకి ట్రాన్స్ఫర్ చేసేస్తారని గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ ఏంటంటే రాష్ట్ర గవర్నర్, సేమ్ రాష్ట్ర గవర్నర్ భారతీయ మంత్రుల సహాయంతో నిర్వహిస్తారు. ఇది ఎవరు? బ్రిటిష్ కౌన్సిలర్ల సహాయంతో రిజర్వ్ చేసుకుని బ్రిటిష్ కౌన్సిలర్ల సహాయంతో అతను రాష్ట్రాల గవర్నరు ఆ సబ్జెక్ట్స్ ని డీల్ చేస్తారన్నమాట. ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ ని భారతీయ మంత్రుల సహాయంతో నిర్వహిస్తారు. ఇది డయార్కీ సిస్టమ్. డయార్కీ సిస్టమ్ బైకామరలిజం కన్ఫ్యూజ్ కాకండి. 1919 యాక్ట్ అనేది డయార్కీ సిస్టమ్ ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేసింది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో స్టేట్స్ లో డయార్కీ సిస్టమ్ ఫస్ట్ టైం ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు, ఏ యాక్ట్ ద్వారా ఇంప్లిమెంట్ చేశారు? 1935, 1990, 1909, 1892. అంటే డైరెక్ట్ గా 1919 యాక్ట్ పెట్టాలి. అలా బిట్లు వస్తాయి అన్నమాట. సో రిజర్వ్ దాంట్లో 28 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ మనకి ఇంపార్టెంట్ కాదు. ట్రాన్స్ఫర్ దాంట్లో 22 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ కాదు, రెండు ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్, బైకామరలిజం దేశంలో ప్రవేశపెడతారు. బీడీ అని చెప్పాను కదా, రెండు ఇంట్రడ్యూస్ చేస్తారు. రాష్ట్రాల్లో డయార్కీ సిస్టమ్, దేశంలో బైకామరలిజం. బైకామరలిజం అంటే ఇప్పుడున్నది ఎగువ సభ దిగువ సభ అనేది బైకామరలిజం. అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అంటే రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు, దిగువ సభ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ రెండు ఉంటాయి అన్నమాట. సో బైకామరలిజం అనేది దేశంలో ప్రవేశపెడతారు. నెక్స్ట్, డయార్కీ సిస్టమ్ అనేది రాష్ట్రంలో ప్రవేశపెడతారు. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట 1919 యాక్ట్ లో. నెక్స్ట్, అంత ఇంపార్టెంట్ థింగ్స్ ఏం లేవు కానీ చెప్తాను. సో యాజ్ యూజువల్ పెంచేస్తారు. ఎగువ సభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ లో 60 మంది సభ్యులు ఉంటారు అనమాట. సో ఇది ఇంపార్టెంట్. 5 years ఎగువ సభకి కాదు, అదే దిగువ సభకి అయితే 3 years. ఇప్పుడు లాగా కాదనమాట, చాలా తక్కువ. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో 145 సభ్యులు ఉంటారు. వీళ్ళ సభ పదవీ కాలం 3 years అనమాట. కేంద్ర రాష్ట్ర బడ్జెట్ ని వేట్ చేస్తారు, అంతమంది వాటికి ఉండేది. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో ఈ మత ప్రాతినిధ్యం అంటారు కదా, మత ప్రాతినిధ్యం ఏంటి? అంతకుముందు ముస్లిమ్స్కే ఇచ్చారనమాట. ఎవరికి? 1909 యాక్ట్ లో. ఇప్పుడు ఏం చేస్తారంటే కేస్కి ఇస్తారు. ఇది షార్ట్ కట్. కేస్ అంటే క్రిస్టియన్స్, ఆంగ్లో ఇండియన్స్, సిక్స్, యూరోపియన్స్. సో కేస్ మత ప్రాతినిధ్యం ఎవరెవరికి ఇచ్చారు 1919 చట్టం ద్వారా? క్రిస్టియన్స్, ఆంగ్లో ఇండియన్స్, సిక్స్, యూరోపియన్స్. చూడండి, 6 క్రిస్టియన్స్, ఆంగ్లో ఇండియన్స్, యూరోపియన్స్ అనమాట. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ గా మనకి ఎప్పుడైనా బిట్ చూడగానే మనం పెట్టే స్టేజ్ లో ఉంటాం అనమాట. నెక్స్ట్, ఆస్తి పన్ను చెల్లింపు మీద ప్రాతిపదికన ఓటు హక్కు కల్పిస్తారు అనమాట. మహిళలకు కూడా ఓటు కల్పిస్తారు. ఓటు హక్కును మహిళలకు కూడా కల్పిస్తారు అనమాట. 1920లో ట్రావెన్కోర్ మరియు కొచ్చి, 1921లో మహిళా ప్రావిన్సెస్ మహిళలకు ఓటు హక్కు కల్పించింది. అంత ఇంపార్టెంట్ ఏం కాదు. లండన్ లో భారత గౌరవ భారత హైకమిషన్ ఒకటి సృష్టిస్తారన్నమాట. నెక్స్ట్ ఈ చట్టం మీద విమర్శలు డైరెక్ట్. ఈ చట్టం మీద విమర్శలు ఏంది? సూర్యుడు లేని ఉదయంగా ఉంది బాలగంగాధర్ తిలక్ అంటే 1919 రిఫార్మ్స్. అప్పటికి తిలక్ బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు అనమాట. ఎందుకంటే తిలక్ అప్పటికే 2 సార్లు జైల్లో వేస్తారు తిలక్ ని. ఒకటి 1899 లో అనుకుంటా, నెక్స్ట్ 1909 లో స్వదేశీ మూవ్మెంట్ లోనే వేస్తారు అనమాట. స్వదేశీ మూవ్మెంట్ లో స్వరాజ్యం నా జన్మ హక్కు అనే స్టేట్మెంట్ ఇస్తారు. దాని తర్వాత ఎందుకో సైలెంట్ అయిపోయి నేను స్వరాజ్యం కోరుకోలేదు, రెస్పాన్సిబుల్ గవర్నమెంటే కోరుకున్నాను అని చెప్పేసి అన్ని బిసెంట్ తో కలిపి అది స్టార్ట్ చేస్తారు. హోమ్ రూల్ స్టార్ట్ చేస్తారు అనమాట. సో తిలక్ వచ్చేసి చివరికి ఫస్ట్ లో ఉన్న అగ్రెసివ్నెస్ తిలక్ లో ఉండదు అనమాట. సో అతివాదులకు ఎప్పుడు ఫస్ట్ లో ఉన్న అగ్రెసివ్నెస్ ఉండదు అనమాట. సో ఇతను అరవింద ఘోష్ కూడా అంతే. అరవింద ఘోష్ చివరిలో ఒక మాంక్ లాగా సెటిల్ అయిపోతాడు అనమాట. అలా అవన్నీ అవుట్ ఆఫ్ మ్యాటర్, బట్ జస్ట్ రీకాల్ అనమాట. సో ఈ సంస్కరణలు బ్రిటిష్ వారు ప్రకటించి ఉండాల్సింది కాదని భారతీయులు స్వీకరించడం తగదని వ్యాఖ్యానించారు అన్ని బీసెంట్. ఎందుకు వ్యాఖ్యానించింది? అన్ని బీసెంట్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ బ్రిటిష్ ఐరిష్ లో, అంటే ఐరిష్ అంటే ఐర్లాండ్ హోమ్ రూల్ లీగ్ ఉన్నట్టు, హోమ్ రూల్ చేసుకుంటున్నట్టు మాకు కూడా హోమ్ రూల్ కావాలి అని చెప్పేసి 1970లో
హోమ్ రూల్ లీగ్ స్టార్ట్ చేస్తారు అనమాట. సో ఆమె డిసప్పాయింట్ అవుతుంది, అందుకని ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ సంస్కరణ బ్రిటిష్ వారు ప్రకటించ ఉండాల్సింది కాదని, ఈ చట్టాన్ని భారతీయులు స్వీకరించడం తాగదని వ్యాఖ్యానించారు. సో జస్ట్ ఎప్పుడో ఒకసారి బిట్స్ తగులుతాయి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ కీప్ ఇట్ రిమెంబర్ అంతే. అంటే మనకు మంచి స్కోర్ తెచ్చుకోవాలంటే ఏ బిట్ వదలకూడదు, అలా చదివితే గానీ మనకు స్కోరింగ్ రాదనమాట. సో 1919 చట్టం తర్వాత కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఒకటి సైమన్ కమిషన్, 2 మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్, 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. దీని తర్వాత 1935 చట్టం వస్తుంది. సో ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మనకు తెలియకుండా, లేకపోతే ఈ సీక్వెన్స్ తెలియకుండా మనకు డైరెక్ట్ 1935 చట్టంకి వెళ్ళినా కానీ ఏం గుర్తుండదు అనమాట. సో ఈ సిరీస్ ఆఫ్ సీక్వెన్సెస్ మనకు ఫస్ట్ సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ ఎందుకు వేశారు? సైమన్ కమిషన్ లో మొత్తం 7 మంది ఉంటారు అన్నమాట. సో 7 మందిలో 1+6 అక్కడ సైమన్, మిగిలిన 6 బ్రిటిష్ వాళ్ళు. సో అందరూ బ్రిటిష్ వాళ్ళు కావడం వల్ల భారతీయులు దీన్ని పూర్తిగా రిజెక్ట్ చేస్తారన్నమాట సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ ఎందుకు వేశారు? 1919లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంస్కరణలు ఉంటాయి కదా, వాటిని రివ్యూ చేయడానికి, అంటే సమీక్షించడానికి సైమన్ కమిషన్ ప్రవేశపెడతారన్నమాట. సో ఇది కొన్ని సిఫార్సులు చేస్తుంది, ఇంపార్టెంట్ సిఫార్సులు అనమాట. రాష్ట్రాల ద్వంద్వ పాలన రద్దు చేయడం. సో నెక్స్ట్ స్టెప్ లో రద్దు చేస్తారన్నమాట. రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన ఎప్పుడు ప్రవేశపెడతారు? రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన డయార్కీ సిస్టమ్ 1919 యాక్ట్ లో ప్రవేశపెడతారన్నమాట. 1934 తీసేస్తారు. మంత్రులు శాసనసభలకు బాధ్యత వహించేది, అంటే లెజిస్లేటివ్ కి ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్ అనే కాన్సెప్ట్ అక్కడ ప్రవేశపెడతారన్నమాట. సో భారతీయులకు తమ ప్రభుత్వ నిర్వహణలో స్వయం ప్రతిపత్తి కల్పించడం. రాష్ట్ర శాసనసభ సభ్యత్వం ఎప్పుడు పెంచాలని చెప్తా ఉంటారు ప్రతి రికమెండేషన్స్ లో. సమాఖ్య వ్యవస్థను ఫస్ట్ టైం ఫెడరేషన్ ప్రపోజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ సార్వజనిక ఓట్లకు సాధ్యం కాదు, కానీ కాలానుగుణంగా ఇంక్రీజ్ చేయండి అంటారు. కమ్యూనల్ ఏంటంటే కమ్యూనల్ మంచిది కాదు, కాకపోతే మనం డిస్కంటిన్యూ చేయలేము అనే స్టేట్మెంట్ ఇస్తారు అన్నమాట. సమంజసం కాకపోయినా ప్రత్యామ్నాయం లేదు అని స్టేట్మెంట్ ఇస్తారు. నెక్స్ట్ నెహ్రూ రిపోర్ట్. సో మోతీలాల్ నెహ్రూ ఎందుకు వస్తారు అసలు? మోతీలాల్ నెహ్రూ బిర్కన్ హెడ్ ఎవరు? అప్పుడు సెక్రటరీ ఆఫ్ స్టేట్, భారత వ్యవహారాల కార్యదర్శి అనమాట. అప్పుడు ఏం చెప్తారంటే ఎగువ సభలో, అంటే అక్కడ బ్రిటన్లో ఎగువ సభలో, హౌస్ ఆఫ్ కామన్స్, అక్కడ ఎగువ సభలో మాట్లాడుతూ అసలుకి భారతీయులు అంత రాజ్యాంగాన్ని అసలుకి రూపొందించగలరా అనే ఒక సవాలు విసురుతారు అనమాట. ఆ సవాల్ని స్వీకరించి మోతీలాల్ నెహ్రూ దానికి సవాల్ని స్వీకరించి ఒక రిపోర్ట్ని తయారు చేస్తారు. అదే నెహ్రూ రిపోర్ట్ అంటారు. ఆ సవాల్ స్వీకరించే భారతీయ కాంగ్రెస్ బొంబాయిలో అఖిలపక్ష సమావేశం నుంచి మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడిగా 8 మంది సభ్యులతో కూడిన ఉపసంఘాన్ని నిర్మించారన్నమాట. పండిత్ జవహర్లాల్ నెహ్రూ దీనికి సెక్రటరీగా ఉంటాడు, కార్యదర్శిగా. అది ఇంపార్టెంట్ కాదు, మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో మోతీలాల్ నెహ్రూ ఏం చెప్తారు? డొమినియన్ స్టేట్ ఇవ్వాలి. నెక్స్ట్ భాషా ప్రయుక్త రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలు అనే అంశంగా సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేయడం. సేమ్ కార్యనిర్వహణకు శాసనసభ బాధ్యత వహించడం. 21 ఇయర్స్ దాటితే వాళ్ళకి ఓటు హక్కు కల్పించాలి. 19 ప్రాథమిక హక్కుల్ని ఫస్ట్ టైం చెప్తారనమాట. సుప్రీంకోర్టు ఏర్పాటు ప్రతిపాదన. నెక్స్ట్ అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళకి శాసన మండలిలో కొన్ని స్థానాలు కేటాయింపు. జస్ట్ నార్మల్ కామన్ పాయింట్స్ చెప్తారు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అయితే 1927లో రిపోర్ట్ ఇచ్చి 1927లో సైమన్ కమిషన్ కి అయిన తర్వాత బిర్కన్ హుడ్ సవాలు విసిరితే నెహ్రూ ఒక నివేదిక తయారు చేశాడు అని గుర్తుపెట్టుకోవాలి, అని మైండ్ లో గుర్తుపెట్టుకోవాలన్నమాట మీరు. సో సిరీస్ ఆఫ్ సీక్వెన్స్ తర్వాత 1920లో లేబర్ పార్టీ గెలుస్తుంది అనమాట. ఆ లేబర్ పార్టీ రామ్సే మెక్డొనాల్డ్ అప్పుడు ఏమవుతుందంటే ప్రధానమంత్రి అయిపోతారు అనమాట. ఈ రామ్సే మెక్డొనాల్డ్ ఓకే మీకు ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, అందరు రండి రౌండ్ టేబుల్లో కూర్చొని చర్చించుకుందాం అనేది మాట్లాడాడు అనమాట. సో అప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. భారతీయుల సమస్యలు చర్చించడం కోసం బ్రిటిష్ వాళ్ళతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తుందని రామ్సే మెక్డొనాల్డ్ ప్రకటించాడు. సో ఏం చేస్తారంటే 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతాయి అనమాట. 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ చదవండి. మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో గాంధీజీ అటెండ్ కాడు, అందుకనే గాంధీజీ ఇర్విన్ ఒప్పందం వస్తుంది. అటెండ్ కాడు కాబట్టి గాంధీజీ ఇర్విన్ ఒప్పందం వస్తుంది. సో ఒప్పందం కుదిరింది కదా, ఇప్పుడు
రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వస్తుంది. రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కమ్యూనల్ అవార్డు డెసిషన్ తీసుకుంటారు అనమాట. కమ్యూనల్ అవార్డు డెసిషన్ తీసుకుంటే దాన్ని బట్టి గాంధీజీ మళ్ళీ మూడో రౌండ్ టేబుల్ సమావేశం కాకుండా జస్ట్ పోయి పూనాలో నిరాహార దీక్ష చేస్తారు అనమాట. సో తర్వాత మూడో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది అనమాట. ఇది సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ అనమాట. సో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో జరిగిన తర్వాత దాని యొక్క అవుట్పుట్ 1935 యాక్ట్ లో రిప్రజెంట్ అవుతుంది అనమాట మనకు. సో ఫస్ట్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం అనమాట. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930 నవంబర్ జరుగుతుంది. 18 మెంబర్స్ పాల్గొంటారు అనమాట. కాంగ్రెస్ పాల్గొంది దాంట్లో. కాంగ్రెస్ ఇన్ ద సెన్స్ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ గాంధీయే అక్కడ. గాంధీ పాల్గొంది. సో వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే అసలు గాంధీ లేకుండా సమావేశం వేస్ట్ అసలు మనం జరిగి కూడా. అందుకని ఇర్విన్ తో చెప్తాడనమాట, ఇర్విన్ నువ్వు వెళ్ళి గాంధీని నువ్వు గాంధీ సమస్యలు అంటే తెలుసుకో, నువ్వు ఒప్పందం చేసుకో, ఒప్పందం గురించి గాంధీ కూడా పిలువు, గాంధీ ఉంటేనే మనకి ఏదైనా చేసినట్టు. అంత గ్రేట్ కెపాసిటీ గాంధీకి ఇస్తారన్నమాట. అంటే గ్రేట్ ఏమంటారు రెస్పెక్ట్ కానీ అతని మాటకి అలా ఇస్తారన్నమాట. అప్పటికే పెద్ద లీడర్ అయిపోతారు గాంధీ. అన్ని 1920 నుంచి ఇంకా స్టార్ట్ అయ్యి 1930 1942కి పీక్స్ లీడర్ అయిపోతారు అన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు? ముస్లిం లీగ్ తరఫున వీళ్ళు పాల్గొన్నారు. హిందూ మహాసత్ర ముంజ్రే జైకర్. ముస్లిం లీగ్ తరఫున జిన్నా ఆగా ఖాన్ మహమ్మద్ అలీ. ఉదారవాదులు అంటే లిబరలిస్ట్ అనమాట. వాళ్ళ తర్వాత తేజ్ బహదూర్ సఫ్రీ అంటే ఇంపార్టెంట్ ఏం కాదు. హైదరాబాద్ దివాన్ హైదరాబాద్. ఒకే ఒక్క పాయింట్ ఇంపార్టెంట్. 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొంది ఎవరు అనే బిట్టు చాలాసార్లు ఇచ్చాడు. ఎవరు? అంబేద్కర్. 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు అన్నమాట. నెక్స్ట్ గాంధీ ఇర్విన్ ఒప్పందం. సో గాంధీ చెప్తారు కదా, గాంధీ పాల్గొంటే గానీ ఏమి కాదని చెప్పి తెలిసిపోతుంది అక్కడ. సో కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేకుండా రాజకీయ సంస్కరణలు చేసినా కానీ అది వేస్ట్. అందుకని రౌండ్ టేబుల్ గాంధీని ఒప్పించాలని చెప్పి బ్రిటన్ ప్రభుత్వం ఇర్విన్ ని ఆదేశించింది. సో ఈ పాయింట్ అనమాట. సో దాంతో గాంధీ ఇర్విన్ ఒప్పందం జరుగుద్ది. గాంధీ ఇర్విన్ ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారం గాంధీ కొన్ని 11 కండిషన్స్ పెడతాడు. వాటిలో కొన్ని కండిషన్స్ ఒప్పుకుంటాడు, కొన్ని కండిషన్స్ ఒప్పుకుంటాడు. కానీ రాజకీయ ఖైదీల్ని విడుదల చేసే సమయంలో మటుకు ఆ కండిషన్స్ గాంధీ ఒప్పుకున్నాడు అనమాట. అంటే రాజకీయ ఖైదీల్ని విడుదల చేస్తారు కానీ క్రిమినల్ కేసులో ఉన్న వాళ్ళు విడుదల చేయము అని చెప్పేసరికి దానికి ఒప్పుకుంటాడు. అప్పటికే భగత్ సింగ్ మీద క్రిమినల్ కేసు ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే భగత్ సింగ్, తేజ్ గురు, సుఖ్దేవ్, పిటిఎస్ వీళ్ళందరినీ ఉరిదీస్తారు అనమాట. ఉరిదీస్తే పంజాబ్ లో గాంధీకి వ్యతిరేకంగా చాలా జరుగుద్ది అనమాట. అప్పుడు ఎందుకంటే గాంధీ వల్లే ఉరిదీశారు. గాంధీ అప్పుడు ఒప్పుకొని ఉండాల్సింది కానీ ఒక కాన్స్పిరసీ నడుచుద్ది అనమాట. సో గాంధీ పాయింట్ ఆఫ్ వ్యూలో గాంధీ కరెక్ట్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ కరెక్ట్. ఇది వర్మ సినిమా డైలాగ్ లాగా ఉంటుంది ఈ సిచ్యువేషన్ మటుకు. నాకైతే నేను చాలాసార్లు విన్నాను. సో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1931 లో జరుగుద్ది. గాంధీ సమావేశం హాజరు. గాంధీతో పాటు సరోజినీ నాయుడు హాజరవుద్ది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. గాంధీతో పాటు సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి హాజరైంది ఎవరు? బలహీన వర్గాల తరఫున ఆల్వేస్ అంబేద్కర్. అంబేద్కర్ ఇస్ ఎ గ్రేట్ లెజెండ్. నెక్స్ట్ ముస్లిం వర్గాలకి కొత్త ప్రొవిన్సులు ఏర్పాటు చేయాలని చెప్పి విభజించి పాలించే విధానానికి గాంధీ 3 విధంగా ఇది కూడా చేస్తారన్నమాట. నార్త్ వెస్ట్ ప్రొవిన్స్ ఒకటి, సింధ్ ప్రొవిన్స్ ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి అక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ డిస్కస్ చేస్తారు. దానికి గాంధీ వ్యతిరేకిస్తారు. అల్పసంఖ్యాక వర్గాలపై సమస్యపై ఏకాభిప్రాయం రాలేకపోయింది. అల్పసంఖ్యాకులు అంటే డిప్రెస్డ్ క్లాస్ కి రిజర్వేషన్స్ అనమాట. అంటే స్పెషల్ రిజర్వేషన్స్ ఎలా అయితే ముస్లిమ్స్ కి ఇచ్చారో వీళ్ళకి కూడా అలానే కేటాయిద్దాము అని చెప్పేసి అంబేద్కర్ ప్రపోజ్ చేస్తారు అనమాట. గాంధీ దానికి వ్యతిరేకిస్తాడు. ఆల్రెడీ హిందూస్ ముస్లిమ్స్ ఆల్రెడీ దాని మీద డివైడ్ అయిపోయారు. ఇప్పుడు డిప్రెస్డ్ క్లాస్ కూడా మీరు తీసుకెళ్లి వాళ్ళకి స్పెషల్ గా నియోజకవర్గాలు కేటాయిస్తే వాళ్ళు కూడా దూరం అయిపోతారు అని చెప్పేసి గాంధీ వాదన అనమాట. సో కమ్యూనల్ అవార్డు పాస్ అయిపోద్ది అనమాట. గాంధీ తిరిగి వచ్చేస్తాడు, కమ్యూనల్ అవార్డు పాస్ అయిపోతుంది. దానిలో మైనార్టీ వర్గాల ప్రాతినిధ్యాన్ని రామ్సే ప్రతిపాదన చేస్తారు.
మైనారిటీ వర్గాలకి ప్రాతినిధ్యం అనమాట, అంటే డిప్రెస్డ్ క్లాసులకి ప్రాతినిధ్యం అనమాట. దీన్ని కమ్యూనల్ అవార్డు అంటారు. ఏదైతే ప్రతిభా వస్తుందో కమ్యూనల్ అవార్డు ఇచ్చినమ్మటే దీని ప్రకారం ముస్లిమ్స్కి, సిక్కులు, క్రిస్టియన్స్కి ప్రత్యేక నియోజక గణాలే కాకుండా షెడ్యూల్ కులాలకు ప్రత్యేక నియోజక గణాలు వస్తాయి అనమాట. అంటే షెడ్యూల్ కులాలే వాళ్ళు ఎన్నుకోవాలన్నమాట. అట్లా వస్తాయన్నమాట ప్రత్యేక. సో దీన్ని అంబేద్కర్ సమర్థిస్తాడు, గాంధీ వ్యతిరేకిస్తాడు అనమాట. ఆమరణ నిరాహార చేస్తాడు. ఎక్కడ చేస్తాడు ఇంపార్టెంట్, పూణేలోని ఎర్రవాడ జైల్లో చేస్తాడనమాట. సో వాళ్ళిద్దరి మధ్య సంధి కూర్చోడానికి అంబేద్కర్ ఒక సైడ్ ఉంటాడు, గాంధీ ఒక సైడ్ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య సంధి కూర్చోడానికి వీళ్ళు ట్రై చేస్తారు. ఎవరెవరు, రాజాజీ, మదన్ మోహన్ మాలవ్య వాళ్ళు ట్రై చేస్తారంట. చివరికి గాంధీ ఓ పట్టానికి గెలుస్తాడు. అంటే ఎలా, వాళ్ళకి స్పెషల్ రిప్రజెంటేషన్ కాదు, దళితులకి ఉన్న సీట్లు పెంచని చెప్తారు అనమాట. సో దళితులకి ప్రత్యేక ఓటింగ్ ద్వారా రిజర్వ్డ్ స్థానాల విధానానికి అంగీకారం, అంటే కొన్ని స్థానాలు వాళ్ళకి రిజర్వ్ చేస్తారు. ఆ స్థానాలు రిజర్వ్ చేసి ఎక్కువ చేస్తారు అనమాట. సో స్పెషల్ ఓటింగ్ పద్ధతి కాకుండా, అంటే స్పెషల్ దళితులు అనుకోకుండా చేస్తారు అనమాట. సో మూడో రౌండ్ టేబుల్ సమావేశం పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు, కాంగ్రెస్ ప్రతినిధులు ఎవరు హాజరు కాదనమాట. సో చెప్పాను కదా, 3 సమావేశాలకు హాజరైంది ఇద్దరే, మహమ్మద్ అలీ జిన్నా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. దీని తర్వాత దీన్ని బేస్ చేసుకొని 1935 యాక్ట్ వస్తుంది. 1935 యాక్ట్ తర్వాత కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఎప్పుడు 1940 నుంచి క్రిప్స్ ప్రతిపాదన, వెబర్ ప్లాను, రాజాజీ ప్లాను, మౌంట్ బ్యాటన్ ప్లాను, దాని తర్వాత వచ్చేసి ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ కవర్ అవుతుంది, బట్ ఈ బేస్ తెలిస్తే మీరు అటు హిస్టరీ డీల్ చేయొచ్చు. మనకు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది అనమాట. పాలిటీ కూడా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది. ఎందుకంటే పాలిటీ అనేది మ్యాక్సిమం గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ ఎప్పుడు రిస్క్ తీసుకోకండి. ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ చదవండి. సెకండ్ పేపర్ చాలా ఇంపార్టెంట్, హిస్టరీ, ఏపీ హిస్టరీ, పాలిటీ ఇంపార్టెంట్. నేను మ్యాక్సిమం ఆ క్లాసుల ద్వారా ఏపీ హిస్టరీ, పాలిటీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఇలా, బాయ్.